గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు బాబు మోహన్ గారి గురించి తెలుసుకుందామండి. బాబు మోహన్ తెలుగు సినిమా నటులు, రాజకీయ నాయకులు. ముందు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 దాకా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు. వీరు ఏప్రిల్ 14, 1948న బీరోల్లో జన్మించారు. ఇది ఖమ్మం జిల్లాకి చెందినది. వీరి తండ్రి ఉపాధ్యాయులు. ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశారు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడికి పాత్ర ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన రాజేంద్రుడు, గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకడి, పంబ లాంటి సినిమాల్లో మంచి హాస్య పాత్రలు ధరించారు. మాయలోడు సినిమాతో స్టార్ కమెడియన్గా మారారు. బాబు మోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా అందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నరసింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ చేతిలో 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 4న ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ అందోల్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం తీసుకుని 2024 అక్టోబర్ 29న టీడీపీలో చేరారు. ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 13లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరి తల్లిదండ్రులు పల్లి ఆనందరావు మరియు పేరమ్మ. వీరి భార్య పేరు వచ్చి ఇందిరా విజయలక్ష్మి. వీరికి 2 అబ్బాయిలు, పవన్ కుమార్ మరియు ఉదయ్ కుమార్. పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఉదయ్ కుమార్ని సినీ రంగంలోకి ప్రవేశించారు, కానీ పెద్దగా విజయం సాధించలేదు. వీరు నటించిన సినిమాలు వచ్చి ఉద్యమం, చిరునవ్వుల వరమిస్తావా, ముగ్గురు మొనగాళ్ళు, చిట్టెమ్మ మొగుడు, సాహస వీరుడు, సాగరకన్య, ఆరో ప్రాణం, చిన్నరాయుడు, హిట్లర్, దేవి, వేట, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర, పండుగాడి ఫోటో స్టూడియో, బిచ్చకాడ, మజాకా, మేరా భారత్ మహాన్, పెళ్లి సందడి, దోషి, రాజేంద్రుడు, గజేంద్రుడు, రెండిళ్ల పూజారి, మాయలోడు, హలో బ్రదర్, వారసుడు, మామగారు, పెదరాయుడు, జంబలకడి పంబ, అప్పుల అప్పారావు, ఇద్దరు ఇద్దరే, ఆయుధం, ఆవారాగాడు తదితర సినిమాల్లో నటించారు. కమేడియన్గా, హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భిన్న రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాబు మోహన్. ఆహుతి సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తొలి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన బాబు మోహన్ తక్కువ కాలంలో కమెడియన్గా టాప్ పొజిషన్కి వెళ్ళారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించేసిన ఈయన దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక బుల్లితెర షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన పిల్లలు వేసిన ఎమోషనల్ స్కిట్ చూసి ఏడ్చేశారు. తన చిన్ననాటి సంగతులు గుర్తొచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా నన్ను గతంలోకి తీసుకెళ్లారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను 3వ తరగతి చదువుతుండగా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లెలు. చిన్నప్పటి నుంచి తల దువ్వి జడ వేసి దగ్గరుండి చూసుకున్నాను. మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అంటూ కంటతడి పెట్టుకున్నారు. బాబు మోహన్ ఎక్కువగా కోట శ్రీనివాసరావుతో కలిసి కామెడీ పండించారు. ఆ తర్వాత బ్రహ్మానందంతో ఎక్కువ కామెడీ సీన్స్ ఉండేవి. మామగారు సినిమాకి గాను బాబు మోహన్కి నంది అవార్డు అందుకున్నారు. తెలుగు వెండి తెరపై టాప్ కమెడియన్గా రాణించిన ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుపుతూ, ముఠా మేస్త్రి సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది. నా గురించి 3 నెలల పాటు ఒక సీన్ షూటింగ్ ఆగిపోయింది. చిరంజీవికి విసిగెత్తిపోయి మీరేం చేస్తారో నాకు అనవసరం, ఈరోజో రేపో షూటింగ్ అయిపోవాలన్నారు. 2 గంటల సమయం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. ఓ టైం ఫిక్స్ చేసి రావాలని చెప్తే ప్రయత్నిస్తానన్నాను.
ఇంకా ట్రై చేయడం ఏంటి అంటూ సీరియస్ అయ్యారు. నేను సారీ చెప్పాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఆయనతో షూటింగ్ అంటే మహా ఇష్టం. కానీ బిజీగా ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్ అయ్యి చేయలేకపోయాను. ఇక ఇదంతా జరిగాక ఓ రోజు ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకుని సారథి స్టూడియోలో అడుగుపెట్టాను. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందాం అనుకున్నా. తీరా అప్పటికే మెగాస్టార్ అక్కడున్నారు. షూటింగ్ నుంచి వచ్చావా, నీ కళ్ళే చెబుతున్నాయి, సినిమా వాళ్ళ జీవితం అంతే అని బాధపడ్డారు. బ్రష్ చేసుకోమని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన దోశలు తెప్పించారు. నేను ఆవురావరమని తింటూ ఉంటే చూసి సంతోషించారు, బాధపడ్డారు. నాకు తినాలని ఉంటుంది కానీ హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీల్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. తన ఆస్తి గురించి మాట్లాడుతూ డబ్బులు మంచం కింద పెట్టి మర్చిపోయేవాడిని. ఒకసారి నా బెడ్షీట్ దులిపితే 12 లక్షలు బయటపడ్డాయి. క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడిని. చాలామంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు. చెక్ బౌన్స్లు అయ్యేవి. పోనీలే అని వదిలేసేవాళ్ళం. ఒకసారి నేను మేనేజర్ను పట్టుకున్నాను. కానీ అతడు ₹1,00,00,000 లెక్క చెప్పకుండా తినేశాడు. అప్పటి నుంచి నేనే అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాను అని బాబుమోహన్ తెలిపారు. మాయలోడు సినిమాలో చినుకు చినుకు సాంగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబు మోహన్, సౌందర్య కలిసి స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ తెలిపారు. ప్రేక్షకులు సినిమాకి రావడం, ఆ పాట పూర్తి కాగానే థియేటర్ నుంచి వెళ్ళిపోయేవారని తెలిపారు. ఇదే పాటను శుభలగ్నంలో ఆలీ సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్. కానీ ఒక కమెడియన్తో సాంగ్ తీయటం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వి కృష్ణారెడ్డి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడి సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబుమోహన్తో తెరకెక్కించినట్టు ఆయన తెలిపారు. బాబుమోహన్ మాట్లాడుతూ, ఢిల్లీలో వన్స్ మోర్ సినిమా షూటింగ్ చేస్తున్నాం. సెట్స్లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నారు. నన్ను రుచి చేయమన్నారు. సరేనని ఒకటి నోట్లో పెట్టుకున్నా. కానీ చీచీ అని దాన్ని ఊసేశా. విచిత్రంగా తర్వాత రోజు నుంచి నేనే ఒక పాన్ ఇవ్వమని అడిగేవాణ్ణి. అలా ఒకానొక దశలో రోజుకి 30 నుంచి 40 దాకా పాన్లు తినేవాడిని. సంగారెడ్డి వచ్చానంటే అక్కడ ఒక డబ్బా ఖచ్చితంగా పాన్ తినేవాడిని. నేను అక్కడ పాన్ కట్టించుకుంటానని తెలిసిన కొందరు ఓసారి అందులో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి పాన్ తీసుకొని కారులో వెళ్ళాను. ఇక తిందామనుకునే సమయానికి ఫోన్ వచ్చింది. దయచేసి పాన్ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. వెంటనే పాన్ పక్కన పడేశాను. అంతలోనే మరో ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి పాన్ కట్టే వ్యక్తి భార్య మాట్లాడుతూ, తప్పైపోయింది సార్, విషం కలపమని పాన్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారంటూ ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా అని అప్పుడు తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చారు బాబుమోహన్. తనదైన మేనరిజం, కామెడీతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ బాబుమోహన్. అప్పట్లో సినిమా విజయాల్లో బాబుమోహన్ది కామెడీ కీలక పాత్ర పోషించేది. అప్పటి దర్శకులు సైతం బాబుమోహన్ని దృష్టిలో పెట్టుకొని కామెడీ సీన్స్ రాసేవారు. కమెడియన్గా మాత్రమే కాదు, హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. సినిమాల్లో అవకాశాల్లో తగ్గటంతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక గత కొంతకాలంగా రాజకీయాలతో పాటు సినిమాలకు కూడా కాస్త దూరంగా ఉన్న బాబుమోహన్ తాజాగా ఓ కామెడీ షోలో పాల్గొని అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మృతి చెందిన విషయాన్ని చాలా కాలం పాటు జీర్ణించుకోలేకపోయానని, ఆ సమయంలో అస్థిపంజరంగా మారిపోయానని బాబుమోహన్ చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో చనిపోవాలని కూడా అనుకున్నట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా బాబుమోహన్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బాబుమోహన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. కళామ తల్లికి నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావులు ముద్దుబిడ్డలని నటుడు బాబుమోహన్ అన్నారు. వారిద్దరిని చూసి కళామ తల్లి గర్వించిందన్నారు. వారిద్దరు ఇప్పుడు స్వర్గంలో కలుసుకున్నారని బాబుమోహన్ వ్యాఖ్యానించారు. అక్కినేని తనను పేరు పెట్టి పిలిచింది మహా అయితే 2-3 సార్లని, ఎప్పుడు అందగాడా వచ్చావా అని పిలిచేవారన్నారు. ఆయనతో అలా పిలిపించుకునే భాగ్యం కలిగిందని బాబుమోహన్ అన్నారు. తండ్రి లాంటి తండ్రిని కోల్పోయానని ఆయన పేర్కొన్నారు.
తను సినిమాలలో జోకర్నే అని, జోకర్గా 1027 సినిమాలలో నటించానని, నంది అవార్డు కూడా వచ్చిందని, నిజ జీవితంలో మాత్రం హీరోనని మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ నాయకుడు బాబుమోహన్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ బాబుమోహన్ నటించడం లేదంటూ తోటి ఆర్టిస్టులే ప్రచారం చేశారని ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ వాపోయారు. మండలంలోని పెదపాలెం గ్రామంలో జరిగిన పండుగాడి ఫోటో స్టూడియో సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశాలు కోల్పోవలసి వచ్చింది. కేబినెట్ మంత్రిగా కొనసాగుతూ సినిమాల్లో నటించాలంటే కేబినెట్ అనుమతి పొందాల్సి ఉంది. దీనిని కొందరు అవకాశంగా తీసుకొని బాబుమోహన్ నటించడం లేదంటూ తోటి ఆర్టిస్టులే ప్రచారం చేశారు. దీనిలో అగ్రగణ్యుడు మావాడు బ్రహ్మం. రాజకీయంగా ఓటమి పాలైన సమయంలో సరైన క్యారెక్టర్లు రాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్.